ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఎక్కడ చూడు పేపర్ తీసినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ప్రతి ఊర్లో అంటే చావు లేనటువంటి ఊరు ఇల్లు ఉండదన్నట్టు మన కూటమి పాలనలో అత్యాచారం లేనటువంటి ఊరు లేదు. ప్రతి ఊర్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధింపబడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆడవాళ్ళు అఘాయిత్యాలైతే ఏమి, లైంగిక వేధింపులైతే ఏమి, ఒకటి కాదు, రోజు మాట్లాడుకుంటున్నాను, దీని నుంచి రోజు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి 3 నెలల కాలంలోనే ఎన్ని కేసులు, దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు. శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం. ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు, ప్రజల కోసం పనిచేస్తున్నారా? నాకు తెలియగలుగుతాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు? ప్రభుత్వాని కోసం, లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా, లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట? ఒక పక్క మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమీ ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము. ఎంతో చక్కగా జరిగింది. ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలిగాము. మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు చేస్తారు అన్నంత భయం ఉండింది. ఈరోజు చూస్తే ఏముంది, మేమేమన్నా చేసుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటు పడితే అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు జనాలు కూడా. ఎందుకంటే మనం అనుకుంటాం జగనన్న చేతల ముఖ్యమంత్రి, ఆయన చెప్పింది చేశారు, మహిళలకి రక్షణ కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాటల ముఖ్యమంత్రి. ఎప్పుడు ఎత్తుకో, నేను అట్ట చేస్తాను, నేను ఇట్ట చేస్తాను, ఆడవాళ్ళని కానీ మీరు కన్నెత్తి చూశారని అంటే అదే వాళ్ళకి ఆఖరి రోజు, లేకపోతే ఎవరైతే ఆడవాళ్ళ మీద ఏమైనా అత్యాచారం చేస్తారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారు. ఏంటి, ఎక్కడ కనపడరు? యథావిధిగా అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు కంటే ఎక్కువ అవుతున్నాయి తప్ప ప్రతిరోజు తక్కువ అయ్యేటువంటి అవకాశం కనపడట్లేదు. కనీసం 13 ఏళ్ల పిల్ల పాపం, ఆ అమ్మాయిని 18 రాత్రి వీళ్ళు తీసుకెళ్తే 21వ తేదీ దాకా ఆ అమ్మాయి బయటపడి వచ్చేంత వరకు నలుగురు కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి, సాక్షాత్ ఎక్కడ, మంగళగిరిలో. కనీసం ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి? ఇటువంటి ఒక సంఘటన జరిగిందని కూడా తెలియదు బయటికి. ఎన్ని వెలుగులోకి వస్తున్నాయండి జరిగే వాస్తవ సంఘటనలో ఎన్ని వెలుగుకి వస్తున్నాయి అసలు. ఆ అమ్మాయి మీద అత్యాచారం